సయ్యద్ మొహియుద్దీన్. హాయ్ బ్రదర్. హాయ్ టు ఎవ్రీవన్, ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. మోహన్ బాబు మైల అన్న గద్దర్ అవార్డు పుష్ప సినిమాకి ఇవ్వడం కరెక్టేనా? నాకు అర్థం కావడం లేదు, మీరైనా చెప్పండి. అలాగే స్కామ్లన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి, బీజేపీ హయాంలో ఏ స్కామ్ జరగలేదా? అంతే కదా బ్రదర్. మోహన్ బాబు మైల. ఓకే, ఇక్కడ రెండు పార్ట్స్ ఉన్నాయి. ఒకటి గద్దర్ సినిమా గురించి మాట్లాడినా, గద్దర్ అవార్డు. గద్దర్ అనేట ఆయనకి ఇప్పుడు నంది అవార్డు ఉన్నప్పుడు, అక్కడ నంది అని ఎందుకు పెట్టిరో మనకు తెలియదు. సో నంది అవార్డు పెట్టినప్పుడు తెలంగాణ తల్లి అవార్డు అని పెట్టొచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మక అవార్డు అని పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు. గద్దర్ పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. అయినా రేవంత్ రెడ్డి గారు గద్దరు బిడ్డకి టికెట్ ఇచ్చిండు. ఆ గద్దర్ చనిపోయినప్పుడు ఆ యొక్క వాళ్ళ కొడుకుతోటి సూర్యతోటి కలిసి అక్కడ ఏర్పాట్లని కేసీఆర్ చేయడానికి నిరాకరిస్తే చేసేటట్టు చేసిండు. కేసీఆర్ అనే గద్దర్ అన్నకి యొక్క ఏమంటారు అపాయింట్మెంట్ ఇయ్యనటువంటి కేసీఆర్ కి ఆయన చచ్చిపోతే వచ్చేటట్టుగా చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆ యొక్క ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల జరిగింది. అంటే ఆయనకు గద్దర్ అన్న రాహుల్ గాంధీని కల్పించిండు. సో ఆ విధంగా గద్దర్ అన్న కుటుంబం మీద ఆయనకు ప్రేమతోటి ఆయన గద్దర్ అవార్డు అని పెట్టిండు. పెట్టకపోతే ఏం చేసేవాళ్ళరా? తెలంగాణ రాష్ట్ర అవార్డు అంటే ఎవడు ఈ చర్చనే ఉండేది కాదు కదా. సో ఆయన ఆ ప్రేమతోటి పెట్టినప్పుడు అందులో ఏమైంది, నేను గమనించిన కాడికి ఆ జ్యూరీ మెంబర్స్, దాని జ్యూరీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది, ఎందుకంటే తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ పెద్దగా లేదు కాబట్టి, సినిమా ఇండస్ట్రీలో 99% ఆంధ్ర వాళ్ళదే ఉన్నది కాబట్టి తెలంగాణలో తక్కువ ఉన్నారు కాబట్టి, సో అది సినిమా అవార్డ్స్ అని పెట్టారు కాబట్టి ఆ జ్యూరీలో ఎక్కువ మంది ఆంధ్రలో ఉండడం వల్ల ఆ సినిమాలు ఆ అవార్డు సెలెక్షన్ అదంతా మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది. ఓకే, పుష్ప సినిమా ఓకే, అన్ఫార్చునేట్ ఈవెంట్, అది కావాలని చేసింది కాదు. ఇట్ హ్యాపెండ్. పోలీసులు భద్రత కల్పించాల్సి ఉంటే అది, ఎందుకంటే అది వాళ్ళ సినిమా హీరోలు వాళ్ళ ప్రజల అభిమానం కలుసుకునే హక్కు ఉంటుంది. కానీ అది ఒక యాక్సిడెంట్ అయింది, అది వెరీ అన్ఫార్చునేట్ ఈవెంట్. కానీ కాకపోతే ఏమంటారు ఇంకా యూత్ ఉన్నాడు ఆయన, ఏమంటారు ఆ మెచ్యూరిటీ, ఇంకా సినిమాల పరంగా యాక్టివ్ పరంగా హీఈస్ గుడ్ అట్. అది మన అల్లు అర్జున్ గారు సినిమాలో డైరెక్టర్ ఏం కోరుతాడో దాన్ని మంచిగా నటించడంలో హీఈస్ గుడ్ అట్ ఇట్. అన్ని సినిమాలో చూసినాం. కానీ వ్యక్తిగతంగా ఆయన పర్సనాలిటీ ఏంటంటే ఆయన ఏమంటారు నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఒక రకంగా ఉండకూడదు అట్లా. ఓకే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు అది రేవంత్ రెడ్డి గారైనా ఇంకోరైనా సరే ఆ సభా మర్యాద పాటించాలి. నీ కోపం ఉంటే లోపల పెట్టుకోవాలి. మొన్న కూడా ఆ యొక్క ఒక డైలాగ్ చెప్పొచ్చా అని సరా నరుకుతా ఇంకో ఏదో డైలాగ్ కొట్టిపోయాడు పుష్పాలతో ఏదో. అంటే నువ్వు సినిమాల నీకు ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం అట్లా తీస్తారు కానీ రియల్ సినిమాల అట్లా నరుకుతూ ఊరుకుంటారా? చట్టం తన పని తను చేసుకోవదా? అంటే ఎందుకు ఆ యొక్క లేకి పోకడని ఎందుకు ప్రదర్శించడం? ఓకే, ఆ విఘ్నతను ప్రదర్శించాలి కదా, రైట్? అవునా కాదా? సో అంటే అది అక్కడ పుష్ప సినిమాకి ఇవ్వడం కరెక్టా లేదా అంటే, సినిమా యాక్టింగ్ పరంగా బాగుంది కదా బ్రదర్. ఆ రోల్ కి, ఆ సినిమా రోల్ ఏదైతే ఉందో ఆ యొక్క ఒక ఏమంటారు ఆ డ్రగ్ టిపికల్ ఏమంటారు చిత్తూరు దాంట్లో ఆ యాక్టింగ్ పరంగా బాగుంది అది. ఓకే, ఇక్కడ తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ అని సపరేట్ ఏం లేదు. ఓకే, తెలంగాణకు సంబంధించిన సినిమాలు తెలంగాణకు సంబంధించిన అట్లా ఏం లేవు. అది ఇక ఏమంటారు ఆంధ్రప్రదేశ్లో లేదు సినిమా ఇండస్ట్రీ, మన హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇక తెలుగు సినిమానే తెలంగాణ సినిమాని పెట్టుకున్నా, తెలుగు సినిమాని పెట్టుకున్నా కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినిమాలన్నీ ఉంటాయి ఇక ఇందులో. ఓకే, కాకపోతే అందులో అట్లీస్ట్ ఒక 50% అన్న ఆ జ్యూరీ మెంబర్స్ మిగతా వాళ్ళంతా కూడా తెలంగాణలో ఉండాలంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో సంఖ్య పెరిగినప్పుడు మనకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. అంతవరకు దాకా ఈ ఆంధ్ర వాళ్ళదే వాళ్ళ ఆంధ్ర ఫ్లేవర్ కనిపిస్తుంది. ఓకే, కానీ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్, అంటే ఒక టైం పడుతుంది. ఇది ఫస్ట్ టైం కదా, కొంచెం మెల్లమెల్లగా మన వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువ మంది రావడానికి మనం సహకరిద్దాం. ఓకే, అది ఆ విధంగా నేను లాస్ట్ టైం కూడా మాట్లాడినా. ఆ విధంగా ఎవరైనా ఔత్సాహికులు ఉంటే సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ సంబంధించిన ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఉంటే, ఇక్కడ మూలాలు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా ఏ రకంగానైనా వాళ్ళకి ఇంకా ఏమైనా నేర్చుకుంటా అంటే ఆ టెక్నికల్ కానీ ఇంకేమైనా ఉంటే అట్లీస్ట్ ఒక 50% అన్న ఆర్థిక సాయం చేయమని లాస్ట్ టైం అడిగినా, ఇప్పుడు కూడా అడుగుతున్నా. ఓకే, స్కామ్ అంటే అర్థం ఏంది? స్కామ్ అంటే ఏంది? వాడు తిన్నాడు అని అర్థం, రైట్? 10 రూపాయలు ఖర్చు పెడితే ఓకే, ఒక 5 రూపాయలు 3 రూపాయలు ఏదో సమ్ అమౌంట్ తిన్నాడు అని అర్థం స్కామ్ అంటే, అంతే కదా? అంటే అర్థం ఏంది? వాడు ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థం. వాడు ఏమీ చేస్తలేడు అంటే, స్కామ్లే అయితలేవు అంటే వాడు ఏమీ చేస్తలేడు అని అర్థం, మొత్తం తింటున్నాడని అర్థం. ఇప్పుడు వాడు స్కాములే చేస్తే ఇవాళ ఇవన్నీ మనం చెప్తున్నాయని ఎట్లా కట్టడం సాధ్యమవుతుంది చెప్పండి?
ఇలా బ్రిటిష్ వాడు పోయేటప్పుడు తినడానికి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు భారతదేశంలో. ఓకే, మగవాళ్ళు అయితే కింది వస్త్రం ఒకటే ఉంది, ఆడవాళ్ళకు కూడా ఏక వస్త్రమే. ఓకే, ఇదే పరిస్థితి. మీరు కావాలంటే నేను ఏమన్నా తప్పు చెప్పినా నీకు అనిపిస్తే ఇండియా అండర్ బ్రిటిష్ రాజ్ అని కొట్టండి, అప్పుడున్న వీడియోలతో సహా వస్తాయి. ఇది పరిస్థితి. ఎన్ని ఊర్లకు గ్రామాలకు కరెంట్ ఉండే, ఎన్ని గ్రామాలకి బస్సు సౌకర్యం ఉండే, ఎన్ని ఊర్లకి ఎంతమందికి అంటురోగాలు వచ్చి చచ్చిపోయేటోళ్ళు, క్షయాలు, ప్లేగులు, ఇట్లా కలరాలు, నీరు ఎట్లా కంటామినేట్ అయ్యేది, మురికి నీళ్లు పోవడానికి ఫెసిలిటీ ఉండేనా, ఎడబడతాడు నీళ్లు ఆగి, ఆ మురికి నీళ్ళు ఆగి దోమలు వచ్చి మలేరియాలు, టైఫాయిడ్లు వచ్చేటియా తెలుసుకోండి. నా చిన్నప్పుడే అట్లా ఉండే పరిస్థితి. ఓకే, ఇక అప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు ఎట్లుండేనో ఆలోచించండి, ఒక్కసారి ఊహించుకోండి. మరి వాడు తినటోడే అయితే, స్కాములు చేసేటోడైతే ఇవన్నీ ఎట్లా సాధ్యమైనాయి? పోలియో ఇరాడికేషన్ ఎట్లా అయింది? ఉక్కు కర్మాగారాలు ఎవరు కట్టిండ్రు? నీటిపారుదల ప్రాజెక్టులు ఎవరు కట్టిండ్రు? ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతి ఊరికి గ్రామ పంచాయతీ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతి గ్రామానికి స్కూల్ ఎక్కడి నుంచి వచ్చింది? వాడు తినటోడైతే. నేనేమంటున్నా, ఏదైనా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తే మనిషి ఆశాపరుడు ఉన్నాడు కాబట్టి 5-10 రూపాయలు తింటారు. దాన్ని కూడా చట్టబద్ధత చేస్తే అది స్కామ్ కూడా అనాల్సిన అవసరం లేదు. ఓకే, 100 రూపాయలు మనము బడ్జెట్ రిలీజ్ చేస్తే 10-20 రూపాయలు తింటారు. ప్రతి పార్టీ వాడు తింటాడు. 10 రూపాయలు తింటే మనకేం నొప్పి అవుతలే. మొత్తం గుడిలో ఉన్న లింగాన్ని మొత్తం తింటే మోసం అవుతుంది. అక్కడ లేని ప్రాజెక్టు ఉన్నట్టు చెప్పి దాని మీద దోసుకుంటే తప్పు అవుతుంది. అట్లా చేయలే కాంగ్రెస్ ఎప్పుడు. 10 రూపాయలు తిన్నారు కావచ్చు, కానీ ఆ 10 రూపాయలు వాడు స్కామ్ అంటే మరి నువ్వు స్కాములు చేయడం నీతిమంతుడు అయితే నువ్వేని కట్టాలో వానికంటే ఎక్కువ కట్టాలి కదా స్కాములు చేయడం కంటే. అవునా కదా? వాడు 3 రూపాయలు 50 పైసలు డీజిల్ మీద తీసుకుంటే నువ్వు 33 రూపాయలు చేస్తావు. వాడు 9 రూపాయలు పెట్రోల్ మీద తీసుకుంటే నువ్వు 33 రూపాయలు చేస్తావు. వాడి యొక్క 5% జిఎస్టీ చేస్తే నువ్వు 8 చేస్తేవి, 8ని 12 చేస్తేవి, 12ని 18 చేస్తేవి, 18ని 28 చేస్తేవి. మరి ఈ పైసలన్నీ ఆడిపోతున్నాయి. వాడు 70 ఏళ్ళలో అన్ని కట్టినాక కూడా వాడు చేసిన అప్పు 56 లక్షల కోట్లు అయితే నువ్వు 150 లక్షల కోట్లు అదనంగా చేసినావు. ఇలా 200 లక్షల కోట్లు అప్పు అయింది. దేశ సంపద ఎంత ఉందో ఆ అప్పు కూడా అంతా చేసి పెట్టినావు. మరి ఏం కట్టినావు? వానికంటే ఎక్కువ కట్టాలి కదా.